పాల్ అందించే స్ఫూర్తిదాయకమైన తెలుగు చిన్న కథలకు స్వాగతం. వినండి, ఆనందించండి. ప్రతి సాయంత్రం వేడి బ్రెడ్ వాసన ఆ చిన్న వీధి అంతా వ్యాపించినప్పుడు ఆకలితో ఉన్న చిన్న పిల్లల గుంపు పాత బేకరీ ముందు చేరేవారు. బేకరీ యజమాని అలసిన కళ్ళున్నా మనసు మాత్రం ఎంతో దయగలవాడు. మిగిలిపోయిన అన్ని బ్రెడ్ ముక్కలను దుకాణం దగ్గర ఒక బుట్టలో పెట్టేవాడు. ఇంట్లో రాత్రి భోజనం కూడా దొరకపోయే పిల్లలు తినడానికి అది ఆయన చేస్తున్న సహాయం. ఆ పిల్లల్లో ఒక చిన్న అమ్మాయి ఉండేది. చాలా సన్నగా, చెప్పులు లేకుండా, ఎప్పుడూ తన చినిగిపోయిన స్కూల్ బ్యాగ్ను హత్తుకుని ఉండేది. ఆమె ఎప్పుడూ పెద్ద బ్రెడ్ కోసం తోసుకోవడం, పోరాడడం చేసేది కాదు. ఎప్పుడూ చిన్న ముక్కనే తీసుకుని చిన్నగా నవ్వి బేకర్ దగ్గరకు వెళ్ళేది. థ్యాంక్యూ సార్ అని ఆమె ప్రతిరోజూ చెప్పేది. ఆమె